ఇంట్లో అయితే గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఝాన్సీ అయితే మొత్తం సర్దేసి రెడీగా ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వచ్చి, ఏంటి ఝాన్సీ ఇంకా పంతులు గారు రాలేదా అని చెప్పి అంటాడు. రాలేదు అభి, వస్తారేమో ఒకసారి ఫోన్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఇలా ఫోన్ చేయబోతూ ఉంటే ఇంతలో పంతులు గారు వాళ్ళ కూతురులాగా స్వరాన్ని తీసుకొని అక్కడికి వస్తారు. ఇక స్వర అయితే ముసుగు వేసుకొని ఆ పండుగకి వస్తుంది. ఇక పంతులు గారు అయితే రావడం చూసి, అదిగో పంతులు గారు వచ్చేసారు అని చెప్పి ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ అయితే పూజని ప్రారంభించమని చెప్తారు. ఇక నమస్కారం అయ్యగారు అని చెప్పి అంటారు. ఇక నమస్కారం పెట్టాక వాళ్ళైతే పూజను ప్రారంభిస్తారు. ఇక ఇదిగోండి ఈ అమ్మాయి మా అమ్మాయి తినే ప్రసాదాలు చేస్తుంది, వంటగది ఎక్కడో చూపించండి అని చెప్పి అంటారు. ఇక ఆ ముసుగులో ఉన్న పంతులు గారి అమ్మాయిని అభి అయితే చూడాలనుకుంటాడు. ఇక తనని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అభి అయితే డౌట్ పడుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్నది స్వర అని అభికి తెలిస్తే ఏం చేయనున్నాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.